హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. మీరు కనుక మన పాత వీడియోస్ చూసింటే పైథాన్లో మనం ఆల్రెడీ 2 లెక్చర్స్ పెట్టాము. అలానే లర్న్ పైథాన్ ఇన్ 2 hours వీడియో కూడా పెట్టాం. అలా కాకుండా మీరు సపోజ్ ఒక కాన్సెప్ట్ని మీరు కరెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే, సపోజ్ మీకు కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నీ బాగొచ్చు, బట్ లూప్స్ దగ్గరికి వచ్చేసరికి మీకు కొంచెం సరిగ్గా రాకపోవచ్చు అనుకోండి. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ లెక్చర్స్ అనమాట. సో లెక్చర్ 1లో మనము ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి పైథాన్ అని చెప్పేసి డిస్కస్ చేసాము. లెక్చర్ 2లో నెంబర్స్ మీద లైక్ కాంప్లెక్స్ నెంబర్స్, అయితే టైప్ వేరియబుల్, అయితే కన్వర్టింగ్ అంటే ఇంటీజర్ వేరియబుల్ని ఫ్లోట్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇలాంటివి కూడా చూసామన్నమాట. సో ఇంతకుముందు ఆ లాస్ట్ 2 వీడియోస్ అనేది మనం పైథాన్ ఎడిటర్లో చేసామన్నమాట. మీకు కనుక పైథాన్ ఎడిటర్ ఉంటే మీరు డైరెక్ట్గా పైథాన్ ఎడిటర్లో అయినా చేయొచ్చు, లేకపోతే జూపిటర్ నోట్బుక్లో అయినా చేయొచ్చు అనమాట. సో నేను ఏంటంటే నాకు జూపిటర్ నోట్బుక్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట, నాకు బాగా అలవాటు అనమాట. సో ఐ బీ యూజింగ్ జూపిటర్ నోట్బుక్ అనమాట. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే కంటిన్యూషన్ చేద్దామన్నమాట. లాస్ట్ దాదాపు 9-10 months అవుతుంది అనుకుంటాను మనం సెకండ్ లెక్చర్ పెట్టి వీడియో. దాని తర్వాత నేను 2 hours వీడియో కూడా పెట్టాను అనమాట, లైక్ బిగినర్ లెవెల్ వీడియో కూడా పెట్టాను అనమాట. దాదాపు నేను బేసిక్ లెవెల్ అంటే లైక్ లిస్ట్, టపుల్, ఫర్ లూప్, వైల్ లూప్ వీటన్నిటి కూడా డిస్కస్ చేశాను అనమాట. మీకు ప్రిఫరబుల్ అంటే మీకు టైం తక్కువ ఉంది, లైక్ ఐ హ్యావ్ టు లర్న్ పైథాన్ ఇన్ జస్ట్ 1-2 days అనుకుంటే యూ కెన్ వాచ్ దట్ వీడియో. అలా కాకుండా నేను ఒక్కొక్క కాన్సెప్ట్ నీట్గా నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ ఫాలో దిస్ లెక్చర్స్ అనమాట. సో ఈరోజు మనం ఏం చూద్దామంటే ర్యాండమ్ నెంబర్ని ఎలా జనరేట్ చేయాలని చెప్పేసి చూద్దాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి సపోజ్ ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయాలనుకోండి, విల్ బీ యూజింగ్ ఏ లైబ్రరీ కాల్ ఇంపోర్ట్ ర్యాండమ్ అని చెప్పేసి ఒక లైబ్రరీని ఇంపోర్ట్ చేస్తాం అనమాట. ఇంపోర్ట్ చేసిన దాని తర్వాత మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసి ర్యాండమ్ డాట్ ర్యాండ్ రేంజ్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుందన్నమాట. ఆ ర్యాండ్ రేంజ్ అంటే నథింగ్ బట్ సపోజ్ మనకు ఒక ఎలిమెంట్ లైక్ 1 to 100లో ఆ 100 మెంబర్స్లోనే మనకు ఒక ఎలిమెంట్ని కావాలనుకున్నాం అనుకోండి, వీ కెన్ యూస్ ఫ్రమ్ అంటే నథింగ్ బట్ 1 అనేది ఇంక్లూజివ్ అనమాట, 100 అనేది కూడా ఇంక్లూజివ్ అనమాట. ఈ 1 to 100లో ఏదో ఒక నెంబర్ మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో నథింగ్ బట్ 13 అనేది ప్రింట్ అవుతుంది. సరే ఇంకోసారి మనం రన్ చేస్తే ఇట్ విల్ బి దేర్ 64 అనమాట. సంథింగ్ 1 to 100లో ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేసామన్నమాట. సో ఇలా మనం ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేయొచ్చు అనమాట. ఇది మీకు ఊరికే చెప్తున్నాను, లైక్ ఆల్రెడీ నెంబర్స్ గురించి డిస్కస్ చేశాను కాబట్టి అక్కడ ఒకసారి అది చెప్పలేదు, సో ఇక్కడ నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే పైథాన్ కాస్టింగ్ అంటారు అనమాట. పైథాన్ కాస్టింగ్ అంటే నథింగ్ బట్ మనకు ఒక్కొక్కసారి ఒక సడన్గా మనము కన్వర్షన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఫ్లోట్ని ఇంటీజర్లోనే కన్వర్ట్ చేయడానికి ఇంటీజర్లో కన్వర్ట్ చేయడానికి అవసరం అవుతుంది. ఒక్కోసారి ఇంటీజర్నే మనం ఫ్లోట్లో కన్వర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఒక్కోసారి మనం డైరెక్ట్గా స్ట్రింగ్ ఇచ్చేస్తాం అనమాట. స్ట్రింగ్ ఇచ్చేసి కానీ దానిలో నెంబర్ ఇచ్చేస్తాం, కానీ మనకి అది ఎప్పుడైనా సడన్గా అది ఇంటీజర్ లాగా అవసరం అవుతుంది అనమాట. సో వీటన్నిటి కన్వర్షన్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే కన్స్ట్రక్టర్స్ యూజ్ చేస్తాం అనమాట. సపోజ్ నేను ఇప్పుడు x = int 1 అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. ఇఫ్ ఐఎమ్ ప్రింటింగ్ x, ఇట్ లైక్ వీఆర్ గెటింగ్ 1 అనమాట. సో x అనేది 1 అనేది మనకి వెళ్ళిపోయింది అనమాట. అదే మన x y = మనం ఫ్లోట్ ఆఫ్ x అని ఇచ్చేసామనుకోండి. ఇప్పుడు ప్రింట్ y కాల్ చేసామనుకోండి, వైని కాల్ చేసామనుకోండి, నథింగ్ బట్ వీఆర్ ప్రింటింగ్ ద y అనుకోండి, విల్ బీ గెటింగ్ 1.0 అనమాట. నథింగ్ బట్ మనము ఇంటీజర్ వాల్యూని ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇలాగా మనకి ఏంటంటే కన్వర్షన్ చేసుకోవచ్చు అనమాట. అలానే విల్ బీ హ్యావింగ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ ఇప్పుడు సపోజ్ నేను str = 23 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు str అని చెప్పేసి ప్రింట్ చేశాను అనుకోండి, విల్ బీ గెటింగ్ 23. దిస్ ఈజ్ ఏ స్ట్రింగ్ అనమాట. మనము డేటా టైప్ ఏంటిదని చెప్పేసి కనుక్కోవడానికి విల్ బీ యూజింగ్ టైప్ ఫంక్షన్ అనమాట. సో మనం టైప్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు టైప్ ఆఫ్ str అని చెప్పేసి కాల్ చేసినప్పుడు మనకి డైరెక్ట్గా అది స్ట్రింగ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. అదే కనుక నేను ఇప్పుడు కన్వర్ట్ చేశాను అనుకోండి, లైక్ నథింగ్ బట్ a = int ఆఫ్ str అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏని ప్రింట్ చేశాను అనుకోండి, విల్ బి గెటింగ్ 23. ఇప్పుడు కనుక నేను టైప్ ఆఫ్ ఏ అని చెప్పేసి పిలిస్తే విల్ బి గెటింగ్ ఇంటీజర్ అనమాట, బికాస్ వీ హ్యావ్ కన్వర్టెడ్ స్ట్రింగ్ ఇంటూ ఇంటీజర్ అనమాట. అదే కనుక మనము స్ట్రింగ్ అలా కాకుండా సపోజ్ s = శామ్ అని ఇచ్చామనుకోండి, ఇఫ్ యూఆర్ కన్వర్టింగ్ ఇట్ b = int ఆఫ్ s అని చెప్పేసి ఇస్తే ఇప్పుడు ఏమవుతుందో మీరు చూడండి, విల్ బి గెటింగ్ అన్
ఇన్వాలిడ్ లిటరల్ అంటే ఎర్రర్ వస్తుంది అనమాట. నథింగ్ బట్ మనకి అది బేస్ 10 లోపల లేదు. నథింగ్ బట్ అక్కడ లోపల ఉండేది నెంబర్ కాదు అని చెప్పేసి మనకి ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. సో వీ కెనాట్ కన్వర్ట్ ఏ స్ట్రింగ్ విచ్ హ్యాస్ ఆస్కీ వాల్యూస్ అనమాట. ఆస్కీ వాల్యూస్ అనటం కాకుండా ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఇట్ యాజ్ ఎ క్యారెక్టర్స్ అనమాట. సో క్యారెక్టర్ స్ట్రింగ్ లాగా ఉంటే మనకు అది కన్వర్ట్ చేయలేం అనమాట. సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ద నెంబర్ ఇన్ టు ద స్ట్రింగ్ వీ కెన్ డైరెక్ట్లీ కన్వర్ట్ ఇన్ టు ఏ ఇంటీజర్ అనమాట. సో ఇది మనం ఒకటి తెలుసుకోవాలన్నమాట. సపోజ్ నేను అలానే సపోజ్ ఇప్పుడు నేను ఒక ఫ్లోట్ ఎలిమెంట్ని తీసుకున్నాను అనమాట. నథింగ్ బట్ c ఈక్వల్ టు 2.8 అని చెప్పేసి తీసుకున్నాను. ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు ఇంటీజర్, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ c, ఇప్పుడు ఏమవుతుందో మీరు చెప్పండి. ఐ డి నాట్ కాల్ ఇట్. సో దీన్ని ప్రింట్ చేయాలనుకుంటే 2 అనేది ప్రింట్ అయింది. ఎందుకు 2 అనేది ప్రింట్ అయింది? ఇట్ టేక్స్ ద వాల్యూ బిఫోర్ అనమాట. బిఫోర్ వాల్యూ తీసుకుంటుంది అనమాట. రౌండ్ ఆఫ్ మాత్రం చేయదు. ఫ్లోట్లో రౌండ్ ఆఫ్ అనేది చేయదు అనమాట. ఇఫ్ ఆర్ కన్వర్టింగ్ టు ద ఇంటీజర్ అనమాట. సో ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ఏం చూసాము, మనం కావాలంటే డైరెక్ట్గా ఎలిమెంట్స్ని ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అదర్ డేటా టైప్ కన్వర్ట్ చేయొచ్చు అంట. కానీ స్ట్రింగ్లో క్యారెక్టర్ స్ట్రింగ్ లాగా ఇస్తే మనం అది కన్వర్ట్ చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనం వచ్చేసరికి విల్ బి డిస్కసింగ్ స్ట్రింగ్స్ అనమాట. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి పైథాన్ స్ట్రింగ్స్ గురించి చూసుకుందాం అనమాట. సో పైథాన్ స్ట్రింగ్స్ వచ్చేసరికి విల్ బి హ్యావింగ్, అసలు మనం ఒక స్ట్రింగ్ని ఎలా అసైన్ చేసామని చెప్పేసి మనం ఇంత డిస్కస్ చేసాం అనమాట. అంతే బట్ విల్ బి డైరెక్ట్లీ అసైనింగ్ ఇన్ టు ఏ వాల్యూ అనమాట. ఇట్లా డైరెక్ట్గా హలో వరల్డ్ ఇలా డైరెక్ట్ మనం అసైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు కావాలంటే ప్రింట్ డైరెక్ట్గా వీ కెన్ కాల్ str అనమాట. దెన్ విల్ బి గెటింగ్ యాస్ హలో వరల్డ్ అనమాట. అలా కాకుండా వీ కెన్ డైరెక్ట్లీ కాల్ ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ ఇచ్చి హలో బాయ్ అని చెప్పి ప్రింట్ చేస్తే వీళ్ళు గెటింగ్ డైరెక్ట్ హలో బాయ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలా కూడా మనము డైరెక్ట్గా అసైన్ చేసైనా ప్రింట్ చేయొచ్చు బై యూజింగ్ ద వేరియబుల్, ఆ డైరెక్ట్గా మనం ప్రింట్ అయినా చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇఫ్ యూ వాంట్ ప్రింట్ మల్టీ లైన్ అనమాట. సపోజ్ ఒక 2-3 లైన్స్ మనం ప్రింట్ చేయాలనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ యూస్ డబుల్ కోట్స్ అనమాట. 3 డబుల్ కోట్స్ యూస్ చేసైనా లేకపోతే 3 సింగిల్ కోట్స్ అయినా యూస్ చేసి వీ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ అనమాట. సపోజ్ నేను ఏ ఈక్వల్ టు హాయ్ అఖిల్, దిస్ ఈస్ శామ్ ఫ్రమ్ యుఎస్ అని చెప్పేసి అన్నాను అనుకోండి. అలాగే సో యూ కెన్ డైరెక్ట్లీ హ్యావ్ 2 లైన్స్, ఐ మీన్ 2 సెంటెన్సెస్ అనమాట. ఇలా మనం చేసినప్పుడు ఇఫ్ యూ డూయింగ్ ప్రింట్ ఆఫ్ ఏ అని చెప్పేసి ఇచ్చేస్తే విల్ బి గెటింగ్ ఇన్ 2 లైన్స్ అనమాట. సపోజ్ మనం ఓన్లీ డైరెక్ట్ ఏ అని కాల్ చేసాం అనుకోండి, విల్ బి గెటింగ్ ఏ స్లాష్ ఎన్ అనమాట. స్లాష్ ఎన్ అంటే నార్మల్గా నథింగ్ బట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ డివైడింగ్ ఇట్, అంటే ఆ లైన్ అక్కడ బ్రేక్ చేసి నెక్స్ట్ లైన్ నుంచి ప్రింట్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్తుంది అనమాట. సో దీనికి ప్రింట్ ఆఫ్ ఏకి డిఫరెన్స్ అనమాట. సో ఇఫ్ యూఆర్ యూజింగ్ యూ వాంట్ టు హ్యావ్ సంథింగ్ టు బి ప్రింటెడ్ ఇన్ 3 or 4 లైన్స్, యూ కెన్ డైరెక్ట్లీ యూస్ 3 డబుల్ కోట్స్ అనమాట. అలానే సేమ్ ఇఫ్ యూ కెన్ యూజ్ విత్ సింగిల్ కోట్స్ అనమాట. లెట్ మీ షో యూ. వీ కెన్ రన్ ఇట్. సో ఇలా మనం 3 సింగిల్ కోట్స్ యూస్ చేసైనా మనం చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మనకి ఇఫ్ యూ వాంట్ టు గెట్ సపోజ్ మనకి ఒక స్ట్రింగ్లో థర్డ్ ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ని, థర్డ్ ఇండెక్స్లో ఉండే క్యారెక్టర్ని మనం ప్రింట్ చేయాలనుకోండి, మనకి అరేస్ కాన్సెప్ట్ కూడా తెలిసి ఉండొచ్చు అనమాట. అరేస్ కాన్సెప్ట్లో డైరెక్ట్ నథింగ్ బట్ వీ కెన్ డైరెక్ట్లీ కాల్ ద ఎలిమెంట్ బై యూజింగ్ ద ఇండెక్స్ అనమాట. సో ఇక్కడ కూడా అలానే అనమాట. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఏ ఈక్వల్ టు అఖిల్ అని చెప్పేసి ఉన్న తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఏ ఆఫ్ 3 అనుకోండి, ఏ ఆఫ్ 3 అంటే నథింగ్ బట్ 4th క్యారెక్టర్ అనమాట. వీ హ్యావ్ టు గెట్ ఐ యాజ్ ద అవుట్పుట్ అనమాట. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఒక క్యారెక్టర్ని కనుక మనం కాల్ చేయాలనుకోండి, లైక్ నథింగ్ బట్ వీ వాంట్ టు ప్రింట్ సంథింగ్ క్యారెక్టర్ అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ కాల్ ద ఇండెక్స్ అనమాట. బై యూజింగ్ ద ఇండెక్స్ వీ కెన్ గెట్ ద థింగ్ అనమాట. సపోజ్ మనకి ప్రతి ఒక్క క్యారెక్టర్ని మనం ప్రింట్ చేయాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఫర్ లూప్ అనమాట. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్
అలా కాకుండా రేంజ్ అంటే వీఆర్ యూజింగ్ ద నెంబర్స్ అనమాట. కానీ ఇక్కడ మనకి స్ట్రింగ్ కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ పాస్ ఏ అనమాట. నథింగ్ బట్ వేరియబుల్ని పాస్ చేసామనుకోండి ప్రింట్ అయిపోతుంది అనమాట. ప్రింట్ ఆఫ్ ఐ అని చెప్పేసిన వీ కెన్ గెట్ ఏకేహెచ్ఐఎల్ ఇన్ డిఫరెంట్ లైన్స్ అనమాట. బట్ సారీ ఇక్కడ ఎక్స్ కదా, ఏకేహెచ్ఐఎల్ అనమాట. సపోజ్ అలా కాకుండా వీ కెన్ డైరెక్ట్లీ పాస్ నేమ్ అనమాట. నథింగ్ బట్ అఖిల్ సేవ్, అఖిల్ సేవ్ అనమాట. చేసిన తర్వాత ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి ప్రింట్ చేస్తే వీ కెన్ గెట్ అఖిల్ సేవ్. ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది? అఖిల్ సేవ్ అనేది మనం ఒక స్ట్రింగ్ లాగా ఇస్తున్నాం, బట్ వీ హ్యావ్ గివెన్ యాజ్ ఏ వేరియబుల్ నేమ్ అనమాట. సో నథింగ్ బట్ ఇఫ్ యూ ఆర్ గివింగ్ ఇన్ డబల్ కోట్స్ ఇట్ విల్ బి కమింగ్ ద కరెక్ట్ అవుట్పుట్ అనమాట. సో ఏకేహెచ్ఐఎల్ అనమాట. సో ఐ విల్ బి రిమూవింగ్, చాలా పెద్దగా అయిపోయింది. సో ఐ విల్ బి రిమూవింగ్ స్టఫ్. ఓకే, సో ఇలాగా మనము స్ట్రింగ్ని ప్రింట్ చేయడానికి మనం యూస్ చేసాను. స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని కావాలంటే అన్ని క్యారెక్టర్స్ని అయినా ప్రింట్ చేయొచ్చు, లేకపోతే ఒక క్యారెక్టర్నే కావాలనుకుంటే, లేకపోతే 2 క్యారెక్టర్సే కావాలనుకోండి వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ద ఇండెక్స్ అండ్ వీ కెన్ గెట్ ద రిక్వైర్డ్ అవుట్పుట్ అనమాట. సపోజ్ మనకి స్ట్రింగ్ యొక్క లెంత్ కావాలనుకోండి వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ద లెన్ ఫంక్షన్ అనమాట. సో సపోజ్ ఇఫ్ ఐ గివ్ బి ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఏ అని ఇచ్చేసాను అనుకోండి, వాట్ విల్ బి ద అవుట్పుట్ అని చెప్పండి, 5 ఉంటుంది అనమాట. 5 ఈజ్ నథింగ్ బట్ వీఆర్ హ్యావింగ్ 5 క్యారెక్టర్స్ ఇన్ ఎ స్ట్రింగ్ అనమాట. సపోజ్ నేను ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ ఇచ్చాను అనుకోండి, నథింగ్ బట్ సి ఈక్వల్ టు హెలో బ్రో ఇచ్చేసిన తర్వాత ఇఫ్ ఐ వాంట్ ప్రింట్ ఆఫ్ సి, సారీ నథింగ్ బట్ వీ వాంట్ టు ప్రింట్ లెంత్ కదా, సారీ వెయిటింగ్ 9 అనమాట. నథింగ్ బట్ 1 2 3 4 5 ఈ స్పేస్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుందన్నమాట. 6 7 8 9 అనమాట. సో ఇలాగా మనకి 9 క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పేసి మనకి లెంత్ ఆఫ్ స్ట్రింగ్లో వచ్చేస్తుంది అనమాట. అలాగే సపోజ్ మనకు ఒక పెద్ద స్ట్రింగ్ ఉంది, సపోజ్ పెద్ద సెంటెన్స్ ఉందనుకోండి, ఆ పెద్ద సెంటెన్స్లో మనకి ఒక వర్డ్ ఉందో లేదో చెక్ చేయాలనుకోండి వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద ఇన్ ఆపరేటర్ అనమాట. ఇన్ ఆపరేటర్ కాదు, ఇన్ కీవర్డ్ యూస్ చేసేసి వీ కెన్ చెక్ అనమాట. సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు హాయ్ అఖిల్, దిస్ ఈస్ నిఖిల్ ఫ్రమ్ ఎస్ఆర్సి అనుకోండి. నేను దాని తర్వాత ఇఫ్ ఐ కాల్ చాలు ఎక్కువ వద్దు. దాని తర్వాత ఇఫ్ ఐ వాంట్ టు చెక్ వెదర్ నిఖిల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద సెంటెన్స్ అని చెప్పేసి చెక్ చేయాలనుకోండి యూ కెన్ డైరెక్ట్లీ గివ్ డబుల్ కోట్స్లో ఇచ్చేసి నిఖిల్ ఇన్ ఎక్స్ అని చెప్పేసి ప్రింట్ చేశాను అనుకోండి, యూ హ్యావ్ టు సే వెదర్ ఇట్ విల్ బి గెటింగ్ ఏ బూల్ వాల్యూ. నేను ఇంకా రన్ చేయకముందే మీరు అనుకోవాలన్నమాట, బూలియన్ వాల్యూ ప్రింట్ అవుతుందా లేకపోతే ఉందా లేదా అని చెప్పేసి ఊరికి డైరెక్ట్ సంథింగ్ ఎర్రర్ వస్తుందా మీరు చెప్పాలన్నమాట. ట్రూ, నథింగ్ బట్ నిఖిల్ అనేది ప్రెజెంట్ అయింది, నథింగ్ బట్ నిఖిల్ అనేది ఆ సెంటెన్స్లో ఉందని చెప్పేసి. సపోజ్ ఇఫ్ ఐ క్యూ స్మాల్ ఎన్ అనమాట, దెన్ విల్ బి గెటింగ్ ఎస్ అ ఫాల్స్, నథింగ్ బట్ ఇక్కడ సెన్సిటివ్ అనమాట, కేస్ సెన్సిటివ్. సో మీరు ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే ఇఫ్ యు ఆర్ గివింగ్ కరెక్ట్ అనమాట, అక్కడ నిఖిల్ అనేది క్యాపిటల్ లెటర్లో స్టార్ట్ అయిందా లేకపోతే స్మాల్ లెటర్లో స్టార్ట్ అయిందా అని చెప్పేసి మనకి చూసుకోవాలన్నమాట. నథింగ్ బట్ కేస్ సెన్సిటివ్ అనమాట, మనం చెక్ చేసేటప్పుడు కేస్ సెన్సిటివ్ అనమాట ఇది. సో అలానే మనం ఇఫ్ను కూడా యూస్ చేసేసి మనము చెక్ చేయొచ్చు అనమాట. సపోజ్ అక్కడ ఎక్స్ అనేది అట్లానే ఉంది కదా, సపోజ్ నేను నథింగ్ బట్ ఇఫ్ నిఖిల్ ఇన్ ఎక్స్ ప్రింట్ ఎస్ అండ్ ఎస్ అనేది ప్రింట్ అయింది అనమాట. ఎందుకంటే నిఖిల్ అనేది దానిలో ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది వచ్చేసింది అనమాట. మీకు కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా కొంచెం ఐడియా ఉంటే ఇది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇఫ్ నాట్ డోంట్ వరీ, విల్ బీ సీయింగ్ ఇన్ ద ఫర్దర్ వీడియోస్ అనమాట, లేకపోతే ఫర్దర్ లెక్చర్స్ అనమాట. సో నాట్ టు వరీ మచ్. అలానే మనము నాట్ ఇన్ టెక్స్ట్, నథింగ్ బట్ ఇక్కడ నథింగ్ సపోజ్ సేమ్ ఉందనుకోండి, నాట్ అని చెప్పేసి వీ కెన్ చెక్ అనమాట.
నిఖిల్ అనేది లేదని చెప్పేసి మనకి చెప్తుంది అనమాట. ఇఫ్ ఐఎమ్ గివింగ్ క్యాపిటల్ ఎన్ దెన్ ఇట్ విల్ గివింగ్ యాస్ అ ఫాల్స్ అనమాట. ఇలాగా మనము యూస్ చేసేసి వీ కెన్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ నాట్ అనమాట. సో ఈరోజు మనం ఏం చూసామంటే ఒక ర్యాండమ్ లైబ్రరీ యూస్ చేసి మనము ఒక ర్యాండమ్ ఎలిమెంట్ ప్రింట్ చేసామన్నమాట. అంటే ఒక సమ్ పర్టికులర్ రేంజ్లో ఒక 1 to 100 రేంజ్లో మనం ఒక ఎలిమెంట్ని ప్రింట్ చేసామన్నమాట. అలానే మనము స్ట్రింగ్ని ఇంటీజర్కి ఎలా కన్వర్ట్ చేయాలి, లేకపోతే ఫ్లోట్ని ఇంటీజర్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇట్లాంటివి కూడా మనం చూసామన్నమాట బై యూజింగ్. అలానే టైప్ ఫంక్షన్ గురించి కూడా చూసాం, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పామన్నమాట. అలానే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన క్యారెక్టర్ స్ట్రింగ్ ఇస్తుంటే యూ కెనాట్ కన్వర్ట్ ఇంటూ ఏ ఇంటీజర్ అనమాట. విల్ బి గెటింగ్ అన్ ఎర్రర్ యాజ్ ఇన్వాలిడ్ లెటర్ ఫర్ ఇంటీజర్ విత్ బేస్ 10 అనమాట. అలా కాకుండా మనము క్యారెక్టర్ స్ట్రింగ్ కాకుండా నెంబర్ స్ట్రింగ్ ఇస్తే వీ కెన్ డైరెక్ట్లీ కన్వర్ట్ ఇంటూ ద ఇంటీజర్ అనమాట. అలానే మనం పైథాన్ స్ట్రింగ్స్ గురించి కూడా డిస్కస్ చేసామన్నమాట. దానికంటే ముందు మనం ఒక ఫ్లోట్ వాల్యూ ఇస్తే ఆ ఫ్లోట్ వాల్యూ ఇట్ డజంట్ బికమ్ ద రౌండ్ ఆఫ్ అనమాట. రౌండ్ ఆఫ్ కాకుండా ఇట్ కరెక్ట్ ప్రీవియస్ వాల్యూ 2.8 ఉంటే 2 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట ఇంటీజర్లో కన్వర్ట్ చేసినప్పుడు. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి పైథాన్ స్ట్రింగ్స్ గురించి చూస్తే పైథాన్ స్ట్రింగ్స్లో వీ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ ఏ స్ట్రింగ్ బై అసైనింగ్ ఇట్ టు ఎ వేరియబుల్, లేకపోతే డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్లో డబుల్ కోట్స్లో ఇచ్చినా కూడా ఇది ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ మనకు ఒక మల్టీ లైన్ స్ట్రింగ్ తీసుకుంటే ఆ మల్టీ లైన్లో ప్రింట్ అవ్వాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ అండ్ వీ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ అనమాట. ఇఫ్ యూఆర్ నాట్ డూయింగ్ ప్రింట్ ఆఫ్ ఏ కాకుండా మనం డైరెక్ట్ ఏ అని చెప్పేసి ఇస్తే విల్ బి గెటింగ్ ఇట్ యాజ్ ఏ ఇలా వస్తుంది అనమాట. నథింగ్ బట్ ఇట్ షోస్ లైక్ స్లాష్ అని అనమాట. స్లాష్ అని అంటే నథింగ్ బట్ నెక్స్ట్ లైన్ నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి మనకి చెప్తుంది అనమాట. సో అలాగా లేకపోతే ఇఫ్ యూ వాంట్ ఏ క్యారెక్టర్ ఇన్ ది స్ట్రింగ్, సపోజ్ ఒక క్యారెక్టరే మనకు కావాలనుకునే స్ట్రింగ్లో నుంచి వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద ఇండెక్స్ని యూజ్ చేసి వీ కెన్ డైరెక్ట్లీ కాల్ ఇట్ అనమాట. అలానే ప్రతి ఒక్క క్యారెక్టర్ని మనం ప్రింట్ చేయాలనుకోండి వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద ఫర్ లూప్ అనమాట. సో ఫర్ లూప్లో కూడా డైరెక్ట్గా వీ కెన్ డైరెక్ట్లీ పాస్ ఏ వేరియబుల్ అంటే ఫర్ ఎక్స్ ఇన్ ఏ అని చెప్పి ప్రింట్ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఫర్ ఎక్స్ ఇన్ స్ట్రింగ్ని డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అనమాట. అలానే వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ లెన్ ఫంక్షన్ టు గెట్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ అనమాట. అలానే ఆ క్యారెక్టర్ ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్లో మనకు వర్డ్ ఉందా లేదని చెప్పేసి చెక్ చేయడానికి వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇన్ కీవర్డ్ అనమాట. సో ఇట్లా మనము చెక్ చేసామన్నమాట. నథింగ్ బట్ ఇక్కడ కొంచెం కేస్ సెన్సిటివ్ అనమాట. మనం ఒక స్ట్రింగ్లో వర్డ్ ఉందని చెక్ చేసుకోవడానికి మనకు అది కరెక్ట్గా మనము అప్పర్ కేస్లో ఇస్తే అప్పర్ కేస్లోనే ఇవ్వాలి, లోయర్ కేస్లో ఇస్తే లోయర్ కేసే ఇవ్వాలన్నమాట. ఇఫ్ యు ఆర్ మిస్ మ్యాచింగ్ ఎనీథింగ్ విల్ బి గెటింగ్ యాజ్ అ ఫాల్స్ అనమాట. సో ఈరోజు మనం ఇది డిస్కస్ చేసామన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. జై హింద్.